సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఇది కూడా మనం చేద్దాము. దానికి సంబంధించిన అంటే యాక్చువల్గా ఆ సబ్జెక్టు పట్టుకుని శ్రీనివాస్ గారు మా దగ్గరికి వస్తే ఆ సబ్జెక్టుని స్టడీ చేసే క్రమంలో స్టీఫెన్సన్కి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ దొరికింది. యా శ్రీనివాస్ గారు చెప్పండి. అది యాక్చువల్ ఇక్కడ ఒక పక్కన అంటే 200 కోట్లకి పైగా అంటే అద్దెలు రాలేదు, అద్దెలు వసూలు చేయలేదు అనేటటువంటి అంశం పక్కన పెడితే 2002 నుంచి ఇటువంటి ప్రాపర్టీస్ 840 ప్రాపర్టీస్ ఇప్పటికీ అదే కబ్జాకు సంబంధించినటువంటి అంశం కొనసాగుతుంది. రెండో పక్క మధ్యలో ఎంటర్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని మరింత కాంప్లికేట్ చేస్తూ అంటే ఒక పక్క లీజుదారుని పక్కన పెట్టేసి అదే సందర్భంలో ప్రభుత్వానికి చెందకుండా మధ్యస్థంగా ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటున్నారో అదేదైతే చెప్పారు ఎంఓయూ ద్వారా అని చెప్తున్నారు. దానికి సంబంధించి వివరాలు చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు సికింద్రాబాద్లో ఇవే లీజ్ ఎక్స్పైర్ ప్రాపర్టీస్లో దాదాపు 150 ప్రాపర్టీస్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ పోయేసి మేము ఇట్లా ఉంది, మా ప్రాపర్టీ లీజ్ ఎక్స్పైర్ అయిపోయింది, మా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వదు. జిహెచ్ఎంసీ ఎందుకు పర్మిషన్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి ఉంటేనే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది. ఇటు ఎస్టేట్ ఆఫీసర్ ఎన్ఓసి లేదు, అటు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండదు. మరి ఒక్కొక్క ప్రాపర్టీ 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ కడుతున్నారు. మరి ఎట్లా కడుతున్నారు? గవర్నమెంట్ కి కనబడుతుంది. సర్కిల్ 30 మాది, సికింద్రాబాద్ సర్కిల్ 30 బేగంపేట సర్కిల్ వస్తుంది. దాదాపు 150 ప్రాపర్టీస్ ఈ రోజు వరకు కన్స్ట్రక్షన్ జరిగిపోయినాయి కూడా. నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. అంటే దీని వెనుక ఎవరున్నారు? కామన్ మ్యాన్ ఇవన్నీ చేయగలుగుతాడా? రాజకీయ నాయకులు అండ లేకుండా బీఆర్ఎస్ మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. మరి ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నడుస్తుందా ఇవన్నీ? అట్లా దీనికి సంబంధించి 2013లో కంప్లైంట్ ఇస్తే 2021లో ఆనరబుల్ లోకాయుక్త ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. దానికి సంబంధించినటువంటి మన దగ్గర ఇప్పుడున్నటువంటి ఒకసారి మనకి ఇది జూమ్ చేయండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే లోకాయుక్త చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం, దేర్ ఫార్ ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ ద ప్రెజెంట్ కంప్లైంట్ కెన్ బి డిస్పోజ్డ్ విత్ ఎ డైరెక్షన్ టు ద చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ Hyderabad to look into the matter seriously and take appropriate action to resume the government lands against which the lease has expired. ఎంత క్లియర్గా ఎంత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ 2021లో ఈ ఆదేశాలు వచ్చినప్పటికీ 2024 వచ్చినా కానీ ఇప్పటికీ ఈ ఆదేశాలపై ముందడుగు పడలేదు. ఈ ఆదేశాలకు సంబంధించినటువంటి అంశాన్ని కోట్ చేస్తూ శ్రీనివాస్ గారు మరొక అంశం కూడా చెప్తున్నారు. దాన్ని ముందుకు తీసుకొస్తూ ఆయన ఈ పర్టికులర్ అంశంలో ముందుకెళ్లే క్రమంలో ఏవైతే ఒక సూచన చేశారో రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని టేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సుమారు 1,00,000 మంది గృహాలు లేని వాళ్ళకి ఇల్లు కట్టించేటటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ వాల్యూ కూడా 10,000 కోట్ల పైగా ఉంది అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇది 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 ఇట్లా ఉంటే ఒక పక్క CCLA ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడంలో మరో పక్కన ఈ దీనికి సంబంధించినటువంటి లోకాయుక్త కేసుకి సంబంధించినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎవరు అడ్డం పడుతున్నారు అని మీ అభిప్రాయం? ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండండి. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళే అడ్డుపడుతున్నారు. ఇంత క్లియర్గా ఉన్నాక కూడా 2 జీవోలు ఉన్నాక, ఇంకోటి లోకాయుక్త జడ్జిమెంట్ ఉన్నాక, లోకాయుక్త జడ్జిమెంట్ అయినాక స్టీఫెన్సన్ గారికి కన్విన్సింగ్ డ్యూటీ చేసినారంటే మరి అది వాళ్ళకి తెలియకుండా అయిందా? మరి ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు ఏదైతే CCLA కమిషనర్ ఉన్నారు ఆయననే ఉన్నారు కదా అప్పుడు కూడా ప్రొసీడింగ్స్. ఆయన ప్రొసీడింగ్స్ 2023 జూలై ప్రొసీడింగ్స్ ఆయనే నవీన్ మిట్టల్ గారిది. మరి ఇంత ఇది ఉన్నా అంటే వీళ్ళకు సంస్థల మీద వాల్యూ లేదు. వీళ్ళకు లోకాయుక్త కానివ్వండి కోర్టుల మీద వీళ్ళకి ఏది అది ఇంప్లిమెంట్ చేయరు, వాళ్ళ జడ్జిమెంట్స్ ఇంప్లిమెంట్ చేయరు, ఏం చేయరు. మరి ఒక ఆఫీసర్ ఇంత ధైర్యం చేయగలుగుతాడా? గవర్నమెంట్ సపోర్ట్ లేనిది పొలిటికల్ లీడర్స్ కానివ్వండి మంత్రులు. అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇన్ని వైలేషన్స్ కనిపిస్తున్నాయి, ఇన్ని అంటే కప్పదాట్లు కనిపిస్తున్నాయి. వీటన్నిటి వెనక ఎవరు అంటే ఇది క్లియర్గా ఓటుకు నోటు కేసు సందర్భంగా రేవంత్ రెడ్డిని చంద్రబాబుని ఇరికించినందుకు స్టీఫెన్సన్కి కేసీఆర్ ఇచ్చినటువంటి గిఫ్ట్గానే భావించాలంటారా?
అంతే కదండి. అంటే ఇప్పుడు ఆ క్లియర్లాజికల్ ఆర్డర్ కూడా అట్లే లేదు, కనిపిస్తుంది ఇప్పుడు 2016 తర్వాతే 2016 తర్వాతనే స్టీఫెన్సన్ గారికి Yeah. ప్రొసీడింగ్స్ ఇదైనాయి. యా మరి అది ఆ బూమ్ పీరియడ్ ఎంత హైలైట్ ఉంది ఆ ఇష్యూ. సీఎం ఇద్దరు సీఎంలో ఇప్పుడు సీఎం మరి మాజీ సీఎం ఇష్యూ ఏదైతే ఉందో యా అది ఎంత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత ఇస్తారు చెప్పండి.